తెలంగాణలో సరికొత్త పొత్తులు పొడుస్తున్నాయా? కాంగ్రెస్తో పొత్తు కోసం వైటీపీ ప్రయత్నిస్తుందా? అటు నుంచి నరుక్కు వచ్చేందుకు షర్మిల పావులు కదుపుతున్నారా? బెంగళూరు వెళ్లి కేపీసీసీ అధ్యక్షుడు శివకుమార్ను కలవటానికి కారణమేంటి? వారి మధ్య ఎలాంటి చర్చ జరిగింది? షర్మిలతో తెలంగాణలో పొత్తు ఉంటుందా లేక ఏపీ చేయి పగ్గాలు ఆమెకు అప్పగిస్తారా? బెంగళూరు టూర్లో ఏం జరుగుతోంది? పొలిటికల్ హీట్ పెంచుతున్న షర్మిల కన్నడ ట్రబుల్ షూటర్ డీకేతో వరుస సమావేశాలు, చేతిలో చెయ్యి వేస్తారని పొలిటికల్ గుసగుసలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో షర్మిల పొత్తు, షర్మిలను ఏపీ నేతలుగా ముద్ర వేసిన హస్తం లీడర్లు, షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో హస్తం అధిష్టానం, అన్నకు పోటీగా చెల్లెలు రంగంలోకి దిగే ఛాన్స్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పొత్తు పొడుపుకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతుందా? అది కూడా ఇప్పటిదాకా తమను విమర్శిస్తూ వచ్చిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలతో టీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోబోతుందా? తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తుకు వయా కర్ణాటక రహదారిగా కానుందా? కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ వైఎస్ఆర్టీపీ పొత్తు ఉంటుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. రెండు పార్టీల పొత్తుల విషయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఈ మ్యాటర్లో ఇప్పటికే హైకమాండ్ ఎంటర్ అయిందంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే నెల రోజుల గ్యాప్లో వరుసగా 2 సార్లు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్తో షర్మిల భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి రేపుతుంది. కాంగ్రెస్లో కలపడమో పొత్తుతో వెళ్లడమో షర్మిల ముందున్న మార్గాలు ఇవే అనే చర్చ జరుగుతున్న వేళ ఆమె వెళ్లి డీకేను కలవడం హస్తం పార్టీ వర్గాల్లోనే కాదు, మొత్తం రాజకీయాన్ని షర్మిల వైపు చూసేలా చేస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు జోష్ మీద ఉంది. కర్ణాటకలో ఆ పార్టీ సాధించిన భారీ విజయమే దీనికి కారణంగా తెలుస్తుంది. కర్ణాటకలో విజయాన్ని తెలంగాణలోనూ రిపీట్ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ దానికి తగినట్టు వ్యూహాలు సిద్ధం చేస్తుంది. అయితే షర్మిల వెళ్లి కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ను పదే పదే కలవడం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కూడా అర్థం కావడం లేదు. వైఎస్ కుటుంబం అనుబంధంతోనే షర్మిల వెళ్లి డీకేను కలిశారని కొందరు అంటున్నా దీని వెనుక భారీ వ్యూహం ఉందనే చర్చ జరుగుతుంది. ఇక కాంగ్రెస్ లో చేరడమో లేదంటే కాంగ్రెస్ పార్టీతో తన పార్టీ పొత్తు ఉండేలా చూసుకోవడమో అన్నది షర్మిల ప్లాన్ గా కనిపిస్తుందని పలువురు భావిస్తున్నారు. దీనికోసం కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర మంచి పలుకుబడి ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను ఆమె రంగంలోకి దింపబోతున్నారనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ డీకే శివకుమార్ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్ నాయకత్వం కూడా అందుకు అంగీకరించే అవకాశాలు ఉంటాయని షర్మిల భావించి ఉండొచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గానికి మాత్రం షర్మిలతో పొత్తు పెట్టుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. షర్మిల ఏపీ నేత కాబట్టి అక్కడకు వెళ్లి రాజకీయాలు చేసుకోవాలంటున్నారు రేవంత్. ఇదే విషయమై రేవంత్ షర్మిల మధ్య గతంలో మాటల యుద్ధం కూడా నడిచింది. షర్మిల గారు ఈ విద్యార్థి ఉద్యమాలలో నిరుద్యోగుల సమస్యల్ని పోరాటం చేయడంలో అందరం కలిసి ఐక్యవేదిక ఏర్పాటు చేద్దామని వారు సూచన చేసిండ్రు. కాకపోతే వారు మాతో పాటు భారతీయ జనతా పార్టీని కూడా సంప్రదించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఏ వేదిక మీద ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఆ వేదికను పంచుకోదు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్కు సమానమైన దూరం కాంగ్రెస్ పార్టీ పాటిస్తుంది. వాళ్ళతో వేదిక పంచుకునే వాళ్ళతో కలిసి పనిచేయద్దని మా సహచరులు సూచన చేసిండ్రు. కాబట్టి మేము వేదిక తీసుకున్నప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కాకుండా ఎవరైనా కార్యక్రమాలలో పాల్గొంటే మాకేం అభ్యంతరం లేదు. ఆంధ్ర అయితే మరి సోనియా గాంధీ గారిది ఏది ఇటలీ కదా. ఒక ప్రాంతాన్ని వదిలేసి సొంత వాళ్ళను కూడా కాదనుకొని ఒక మహిళ పెళ్లి చేసుకున్నందుకు బిడ్డల్ని గని తనని తానే అంకితం చేస్తుంది మహిళ. అది మన భారతదేశ సంస్కృతి గొప్పతనం. ఇంత గొప్ప సంస్కృతిని అర్థం చేసుకోవాలి అంటే సంస్కారం ఉండాలి. త్యాగం చేసిన మహిళను గౌరవించాలంటే సంస్కారం ఉండాలి. అంతటి సంస్కారం రేవంత్ రెడ్డి గారికి లేదు అని నేను చెప్పటం లేదు, ఆయనంతకు ఆయనే నిరూపించుకోవడం జరిగింది. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? నాకు చీరా సారా పెడతాడట, నేను చీరా సారా తీసుకోవాలట, కానీ ఇక్కడ రాజకీయాలు మాత్రం చేయొద్దంట. మరి ఆ లెక్కన రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి కూడా చీరా సారా పెడుతున్నాము, మీరు ఇక్కడ రాజకీయాలు చేయకండి అని చెప్పే దమ్ము ఉండాలి కదా. ఉందా రేవంత్ రెడ్డికి ఆ దమ్ము? ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంది. తనకు ఇన్సెక్యూరిటీ ఉంది అని చెప్పకనే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేవలం నా వల్ల తన ఉనికి ఎక్కడ పోతుందో అని తన ఉనికిని కాపాడుకోవడం కోసం మాత్రమే మాట్లాడుతున్న మాటలు. ఈరోజు వాస్తవానికి తెలంగాణ అన్న పదం ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. అయితే తనకు 43 అసెంబ్లీ సీట్లలో బలం ఉందని, ఢిల్లీ నుంచి మిస్డ్ కాల్స్ కూడా వస్తున్నాయని షర్మిల చేసిన వ్యాఖ్యలు హస్తంతో చేయి కలుపుతారని తెలుస్తుంది. ఇక మరోవైపు ఏపీలో కాంగ్రెస్ వీక్గా ఉంది. అక్కడ అన్నకి పోటీగా చెల్లెలు షర్మిలను రంగంలోకి దింపాలని కూడా హస్తం అధిష్టానం ఆలోచిస్తుందట. విలీనమే చేయాలనుకుంటే నేను పార్టీ ఎందుకు పెట్టాలి? విలీనమే చేయాలనుకుంటే ఒక మహిళను ఏ అండా లేదు, కిందపడి మిందపడి 2 ఏళ్లుగా పార్టీని నడిపి 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి విలీనము చేసే ఆలోచనే ఉంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు నేను ఏ పార్టీకైనా పోయి నేను మీ పార్టీలో చేరతాను అంటే ఎవరైనా వద్దనేటోళ్ళు ఉన్నారా? విలీనం చేయాలనే నేను అనుకుంటే అసలు ఎప్పుడో చేరిపోయేదాన్ని కదా పార్టీలో. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈజ్ అ ఫోర్స్. షర్మిల అంటే తెలియని వాళ్ళు తెలంగాణలో ఈరోజు లేరు. ఢిల్లీ సంస్థ ఒకటి సర్వే చేస్తే 43 కాన్స్టిట్యుయెన్సీలలో వైఎస్ఆర్ షర్మిల ఈజ్ అ ఫోర్స్ అని తేలింది. ఇది నా సర్వే కాదు, నా నంబర్లు కాదు, ఇది నాకు సంబంధం లేకుండా జరిగింది. మరి అలాంటప్పుడు నేను ఒక 10కో 20కో 30కో పొత్తు పెట్టుకొని నన్ను నేను తగ్గించుకోవాల్సిన అవసరం నాకుందా? రోజుల వ్యవధిలోనే డీకేను షర్మిల 2 సార్లు కలవడం వెనుక అసలు మర్మం కూడా ఇదే కావచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే అప్పుడు పార్టీలో తెలంగాణలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఇదంతా ట్రాష్ అని, సాధ్యమయ్యే పని కాదని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు.